తమిళనాడు రాజకీయంలో చావులు సహజం. అక్కడ చావుల మీదన రాజకీయము సహజమే, ఎక్కడైనా నడుస్తుంటాయి. ఎవరైతే తమను అభిమానిస్తారో వాళ్ళ ప్రాణాలనే బలిపెట్టడం ద్వారా జరిగేటటువంటి ఒక విచిత్రమైనటువంటి రాజకీయమే భారతదేశంలో స్పెషల్. తమ ప్రాణాలని కాపాడాల్సిన నేతలు తమ ప్రాణాలు తీస్తారని తెలిసిన ఎగబడి తోసుకుని తొక్కుకుని వెళ్తే అప్పుడు తమ నాయకుడు గొప్పవాడవుతాడనేటటువంటి విచిత్ర భ్రమలో బ్రతుకుతా తమ కుటుంబాలని, తమ కొడుకులను, తమ కూతుళ్లను, తమ తల్లిదండ్రులను అందరికీ కంట తడిపెట్టిస్తా వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేస్తా సాగేటటువంటి ఒక విచిత్రమైనటువంటి రాజకీయ మత్తు, లేదంటే అభిమానం మత్తు అనేటటువంటి దాంట్లో యువతరంతో పాటుగా ఆడపిల్లలు అలాగే చిన్నపిల్లల్ని కూడా పట్టుకెళ్ళి మరి నాశనం చేసినటువంటి జీవితాలు ఇప్పుడు కనబడుతున్నాయి. ఇందులో విజయ్ తప్పనాలా, ప్రభుత్వానికి తప్పనాలా? విజయ్ తప్పు ఏంటయ్యా అంటే 7 గంటలు ఆలస్యంగా రావడం, కనీసం అక్కడ తిండి ఏర్పాటు నీళ్ళ ఏర్పాటు ఏమీ చేయకపోవడం, వాటి కోసం జనం అటు ఇటు తిరుగుతుండటం, అకస్మాత్తుగా వచ్చేస్తాం ఒక్కసారిగా మీదకి రావడం, తొక్కేసుకోవడం, తోసేసుకోవడం. అంటే ఒక సమయపాలన లేని రాజకీయం. అలాగే తన అభిమానాన్ని వెర్రెత్తించాలి అంటే ఆ ఆలస్యం సృష్టించాలి అనేటటువంటి రాజకీయం. ఇది అతని తప్పుపోని అతను ఏదైనా వేరే చోట్ల ఎక్కడో అద్భుతంగా తిరుగుతూ ఉన్నాడు, దానివల్ల లేట్ అయింది అనుకోవడానికి ఏమీ లేదు. ఇక్కడ ప్రోగ్రాం 12కి చెప్పి రాత్రికి రావడం అన్నట్టు. ప్రభుత్వం తప్పు ఏంటంటే విజయ్ అనేటటువంటి ఒక సినిమా యాక్టర్కి ఇప్పుడు రాజకీయం కంటే కూడా పెచ్చ ఎక్కువ ఉంటుంది, అందులో యూత్కి పెచ్చ ఎక్కువ ఉంటుంది. ఆ పెచ్చతో వాళ్ళు ఏమైనా చేస్తారు అన్నటువంటిది తెలుసుకుని కూడా అక్కడ బ్యారికేడ్లు పెట్టి ఇచ్చేటటువంటి విధానము, లేకపోతే రూప్ పార్టీ సిస్టమ్ సెట్ చేసే విధానము, ఒక సిస్టమేటిక్గా మీటింగ్ సభల్లాగా ఉండాలి అని చెప్పకపోవడం వాళ్ళ తప్పు. ఈ ఇద్దరి తప్పులు కారణంగా ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయిందైతే సాధారణ ప్రజలు. కానీ దీన్ని రాజకీయంగా ఎవరిదోన వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తారు. నేను ఏ రాజకీయం చేయను దీంట్లో నుంచి అని చెప్పిన స్టాలిన్ అందులోనే చక్కటి రాజకీయం ఉంది. ఏమీ చేయనప్పుడు నువ్వెందుకు ప్రభుత్వం అక్కడ కల్పించలేకపోవడం అన్నట్టు. అదే సందర్భంలో విజయ్ నేను చాలా మానసికంగా వ్యధ చెందుతున్నాను అంటూ సినిమాటిక్ డైలాగ్స్తో నడుస్తుంది. బట్ లోపాలను సరిచేసే ప్రక్రియలు ఎవరూ చేయరు.